విరాట్ కోహ్లీని భారత జెర్సీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించే వార్త. త్వరలో ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో విరాట్ తొలుత చోటు సంపాదించాడు. అయితే గాయం కారణంగా అతడు ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. ఆ టోర్నీలో పరుగుల వరద పారించాడు. 16 మ్యాచుల్లో 665 పరుగులు స్కోర్ చేశాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్లో అజేయ హాఫ్ సెంచరీతో జట్టును వరుసగా 2వ టైటిల్ అందించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో 4వ స్థానంలో లీగ్ను ముగించాడు. అయితే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. తొడ కండరాల గాయం కావడంతో అతడు మ్యాచ్ మధ్యలో ఇబ్బంది పడ్డాడు. గాయం కారణంగా అతడు దూరం అవుతాడని తొలుత వార్తలొచ్చాయి. తాజాగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ దీన్ని ధృవీకరించింది. విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు దూరం అయ్యాడని వెల్లడించింది. అయితే అతడి ప్లేస్లో యశస్వి జైస్వాల్ను జట్టులోకి తీసుకున్నట్టు ప్రకటించింది. జూలైలో ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్ సమయానికి కోహ్లీ కోలుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆఫ్ఘన్తో వన్డే సిరీస్కు ఎంపికైన హార్దిక్ పాండ్యా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్నారని బీసీసీఐ తెలిపింది. రోహిత్ శర్మ కూడా త్వరలో రిపోర్ట్ చేస్తారని తెలిపింది. ఫిట్నెస్ టెస్టుల తర్వాత వీరు ఈ సిరీస్లో ఆడతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. జూలైలో జరిగే ఇంగ్లాండ్ వన్డే సిరీస్ నాటికి విరాట్ కోహ్లీ కోలుకునే అవకాశం ఉందని అగార్కర్ చెప్పాడు. భారత్ ఆఫ్ఘన్ మధ్య వన్డే పోరు జూన్ 13న ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత మిగిలిన 2 వన్డే మ్యాచ్లు జూన్ 15న లక్నోలో, జూన్ 20న చెన్నైలో జరగనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన తర్వాతే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే పూర్తిస్థాయి భారత వన్డే జట్టును సెలెక్టర్లు ప్రకటించనున్నారు. రోహిత్, హార్దిక్లు ఫిట్నెస్ సాధిస్తేనే ఈ సిరీస్లో ఆడతారని, లేదంటే జట్టులో మరికొన్ని మార్పులుండే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.